ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కిచిడి అండి. కిచిడి అంటే వితౌట్ వెజిటేబుల్స్తో చాలా సింపుల్గా ఈజీగా, మన ఇంట్లో ఏం కూరగాయలు కానీ ఎలాంటివి ఏం లేనప్పుడు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవడం, కిచిడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 10 నిమిషాలు పడుతుందండి దీనికి. ఇప్పుడు ఒక బాండి తీసుకోండి, అందులో ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్స్ పోపు గింజలు యాడ్ చేయండి. బాగా వేగాలండి. పోపు గింజలు వచ్చేసి 2 స్పూన్స్ యాడ్ చేయండి. పోపు గింజలు, ఈ పోపు గింజలు అనేది బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఈ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మన ఇంట్లో ఏం లేనప్పుడు, వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి 2 పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి ఇలా పొడవుగా చీలికలుగా కట్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నానండి. ఆనియన్ అనేది మీడియం సైజ్ తీసుకున్నాను. చూసారా ఎలా ఫ్రై అవుతున్నాయో. ఇప్పుడు వచ్చేసి పుదీనా, కరివేపాకు అనేది యాడ్ చేశాను. ఒక 2 రెమ్మలు తీసుకోండి. యాడ్ చేసిన తర్వాత అవి ఆయిల్లో మొత్తం అన్ని ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, జింజర్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది వచ్చేసి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను పసుపు యాడ్ చేశానండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు సరిపోతుందండి. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి. చూసారా, పసుపు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ రెసిపీ వచ్చేసి కొంచెం ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచానండి. ఇప్పుడు మగ్గిన తర్వాత మూత తీసి మనం గ్లాస్ అంటే వాటర్ యాడ్ చేస్తున్నాను. మనము ఎన్ని కప్స్ అయితే తీసుకుంటామో రైస్ పప్పు కలిపేసి దానికి డబల్ క్వాంటిటీ మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారా, వాటర్ బాయిల్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి మూత తీసి ఇప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే మనం టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది రైస్కి ఎంతైతే ఉంటుందో అంత క్వాంటిటీ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 5 మినిట్స్ అలా నానబెట్టుకోవాలండి. రైస్ వచ్చేసి ఒక కప్పు రైస్కి 1 కప్పు రైస్, 1/2 కప్ వచ్చేసి నేను పప్పు తీసుకున్నానండి. మీరు ఏ పప్పు అయినా తీసుకోవచ్చు, కందిపప్పు లేదా పెసరపప్పు. ఓకేనా ఫ్రెండ్స్. అయితే 1.5 రైస్ పప్పు కాబట్టి మనం 3 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయ్యాయి కదండి. ఇప్పుడు నేను ఈ నానబెట్టిన రైస్ అనేది అంటే బియ్యం అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ రైస్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను. చూసారా, ఇందులో వేసి కొంచెం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. ఇలా మగ్గుతున్నాయి కదా, ఇలా చూసారా. ఇందులో వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి అవి మగ్గించుకోవాలండి. చూసారా ఎలా ఉడుకుతుందో అన్నం అనేది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. రైస్ వచ్చేసి సింపుల్గా కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనము ఎంతో టేస్టీగా ఈ కిచిడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ వచ్చేసి. కొద్దిగా బాగా మగ్గనివ్వాలి. మనం అన్నం ఎలా అయితే ఉడికిస్తామో అలా ఉడికించాలి. చూసారా ఫ్రెండ్స్, తొందరగా కూడా అయిపోతుంది. ఇది రైస్ అనేది ఎంతో యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రైస్ వచ్చేసి. చూసారా, ఈ రెసిపీ కనుక, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ ప్రెస్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.